హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్. సో కాన్వికి ఈరోజు 9th మంత్ ఫోటోషూట్ చేద్దాం అని చెప్పేసి మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆ ప్రిపరేషన్ లో భాగంగా వెనకాల కనిపిస్తుంది కదా మీకు, ఈ సెట్ అంతా కూడా మేమే రెడీ చేసాము. అది సో బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాము, బట్ ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి పెద్ద బడ్జెట్ అయింది, కొంచెం గట్టిగానే అయింది. అంటే మరీ ఓవర్ ప్రైస్ కాదు, బట్ పర్లేదు, అఫోర్డబుల్లే. సో ఇదనమాట టోటల్. ఇది ఎందుకు అనుకున్నాం అంటే కాన్వికి నిన్ననే గుండు చేయించాము. సో 9th మంత్ ఎంటర్ అయింది. సో తిరుపతి థీమ్లో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలన్నప్పుడు. సో అందుకని ఇలా సెట్ చేసామన్నమాట. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఇది ఫోమ్ షీట్ అనమాట. ఈ ఫోమ్ షీట్ ప్రింట్ వేయించి ఆ చుట్టూ అంతా కూడా కట్ చేయించేసి ఆ బ్యాక్ డ్రాప్లో ఒక మంచిగా నీట్గా బ్యాక్ క్లాత్ ఆరు కొండలు పెడదాం అనుకున్నా. సో వెనకాల అక్కడ కొండలు ఉన్నాయి, కొండలు అనుగారు చేసిన కళాఖండాలు అవి కాదు. ఏంటది కాదు, ఇదేంటి కొండ, ఇదా ఏంటది? సో బాగా కట్ చేసింది. కొండకి కదే కొంచెం గ్రీన్ కలర్ తక్కువైంది, ఇంకో గ్రీన్ బాటిల్ అంత తెమ్మంది తీసుకొచ్చాను కూడా. బట్ ఏంటంటే ఈ లోపు ఈ కొండల కన్నా అవే బాగున్నాయి అనిపించింది నాకు, ఇంక వేస్ట్ అని చెప్పేసి వేయలేదనమాట. సో ఇదంతా ఎలా చేసాము ఏంటి అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. సో ఎలా ఉంది ఓవరాల్ గా? సూపర్. ఫొటోస్ బాగా వచ్చినాయి కదా, ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి, నచ్చింది మాకు కూడా. ఫొటోస్లో ఇంకా బాగుంది, బట్ ఫొటోస్ మీకు అప్పుడు చూపించాను కదా, కొంచెం టైం టేకింగ్ అనమాట. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, కాన్వికాస్ వరల్డ్ అని త్వరలో పెడతాను. ఫస్ట్ యూట్యూబ్లోనే వీడియోస్ పెడతాం, బట్ తర్వాత పెడతాను అనమాట. సో చాలా మంది 9th మంత్ మొక్కిచ్చేస్తారు కదా పుట్టెంటుకలు, అది అయిపోయిన తర్వాత ఫొటోస్ తీయడానికి కొంచెం ఇదవుతారు అనమాట, ఎందుకులే బాగోలేదు హెయిర్ లేకపోతే అని చెప్పేసి. బట్ ఇలా తిరుపతి సెట్ వేసి మీరు తీస్తే మంచిగా ఉంటుంది, ఒక నామం పెట్టేసి స్వామి నామం. భలే వచ్చినాయి ఫోటోలు అసలు. కానీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. నాకు కాన్వి వెళ్ళింది, ఫోటో షూట్ అయిపోయి అనుష వెళ్తుంది అనమాట లడ్డు మీద కదా. మీకే తినే 3 లడ్డులు కూర్చొని రేపు వద్దు నుంచి తగ్గుదు కానీ విపరీతమైన ఫుడ్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, దీనికోసం నేను ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. అండ్ ఫోటోషూట్ ఈ వీడియో లాస్ట్ లో ఫొటోస్ లో కొన్ని ఎంప్టీ షార్ట్స్ అండ్ అలానే కాన్వి ఉన్న షార్ట్స్ కూడా మాక్సిమం ఫోటోగా ఫేస్ కవర్ చేసి పెడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మన వీడియోస్ ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో పెద్ద తిరుపతి థీమ్ సెట్ కి బ్యాక్ డ్రాప్ లో సేమ్ పెద్ద తిరుపతిలో అందరూ ఫొటోస్ దిగుతారు కదా, ఆ ప్లేస్ ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఒక బ్యానర్ షాప్ లో ప్రింట్ చేయమని చెప్పేసి ఇచ్చాను. మా ఊర్లోనే అక్షయ ఫ్లెక్స్ అని చెప్పేసి ఒక బ్యానర్ షాప్ ఉంది. సో అది బ్యానర్ మీద కాదు, వినైల్ షీట్ మీద ప్రింట్ వేసి ఫోమ్ షీట్ మీద అంటించి చుట్టూ నాకు షేప్ నీట్ గా కట్ చేసి కావాలని చెప్పాను. అది నేను ఇచ్చింది కూడా 6x4 సైజ్ అనమాట. 6 feet విత్ 4 feet హైట్ లో నాకు ఆ టెంపుల్ కావాలి నీట్ గా బ్యాక్ డ్రాప్ లో పెట్టడానికి. ఎదర కాన్విని కూర్చోబెట్టి లడ్డూలు చేపిస్తున్నాను స్వీట్ షాప్ లో. ఒక 2 kgs లో 2 kgs లో ఒక 3 లడ్డూస్ అయ్యేలాగా ఆర్డర్ ఇచ్చి ఆ లడ్డూస్ కాన్వీని నీట్ గా నామం పెట్టి కూర్చోబెట్టి గుండుతోటి అండ్ వెనకాల బ్యాక్ డ్రాప్ లో టెంపుల్ వస్తుంది. సో అది అనమాట కాన్సెప్ట్. ఇప్పుడు ఆ టెంపుల్ తీసుకోవడానికి నేను ఇప్పుడు అక్షయ ఫ్లెక్స్ దగ్గరకు వచ్చాను. సో అది తీసుకొని వచ్చేస్తాను ఇప్పుడే. సో ఇదిగో ఇదే అక్షయ ఫ్లెక్స్ విజయశ్రీ సెలక్షన్స్ దగ్గర మా గణపురంలో కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో. సో ఇక్కడే ఆర్డర్ ఇచ్చాను నేను. వీళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం. తెప్పించాను నాగు బ్రో, ద ఫేమస్ డిజైనర్ ఫ్రమ్ అక్షయ ఫ్లెక్స్ గణపవరం. చూస్తారు. సో అక్షయ ఫ్లెక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో మన ప్రింట్ అయిపోయింది. పెద్ద తిరుపతి టెంపుల్ ఫోటో వ్యూ ఇక్కడ నుంచి కదా అందరి నుంచి ఫొటోస్ తీసుకుంటారు. సో ఇది నేను ప్రింట్ చేయమన్నాను. రేట్ రా సురేష్ గారు ఆడు కట్ చేస్తున్నాడు, దాన్ని కట్ చేయి, ఆ ముక్క కూడా తీసుకుపోతాను. సో ఇది నీట్గా కట్ చేయించి యాక్చువల్గా నేను ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఈ పార్ట్ అంతా కూడా ఇలా కట్ చేయించేద్దాం అనుకున్నాను. బట్ ఇలా బాగానే ఉంది, డైరెక్ట్ దీన్నే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకొంచేయమన్నాను. సో ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ కట్ చేసేస్తున్నాడు. కట్ చేసారా?
ఇక్కడ మనోడు మంచి పనోడు అనమాట సురేష్ గారు. ఎరా కాదు చెయ్యి వణుకుతుందంట్రా, టైం అయిపోయిందండి. ఇప్పుడు అది డిక్కీలో కార్లో పెట్టుకోవడానికి పెద్ద టాస్క్ అయిపోయింది, పట్టట్లేదు. డిక్కీ ఓపెన్ చేయమని చెప్పాను మనోడికి. ఎరా పైనుంచి అలా దోయి చెప్తాను, లేదా కింద నుంచి కానీ. సో డిక్కీలోంచి మొత్తం వెనకాల సీట్లన్నీ, వెనకాల బ్యాక్ సీట్స్ మొత్తం డౌన్ చేసేసి దాంట్లో పెట్టిస్తున్నాను. ఎరక్కుండా పెట్టరోయ్, పడుతుందా? కింద నుంచి సో ట్రై చేయి, కింద నుంచి ట్రై చేయి. ఎవడాడు? కాదురా, క్రాస్కి వెళ్దాంటావా? ఒకసారి వస్తున్నాను. ఇట్రా ఏదా అన్నావు? ఏంటన్నా? ఇట్రా మాట రైట్. ఏంటి చెప్పు. అభిమాని కాదు కానీ అది అందులో పట్టట్లేదు, బండి మీద తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టు. ఇటు బలి ఆడు పట్టుకోండి. ఇట్రా ఆడేం ఎగరడు, నువ్వు పట్టు. నువ్వు ఆడు తోలుతాడు, నువ్వు పట్టుకో. అయితే అలా పెట్టి పొంగుద్దా, ఇరిగిపోద్దంట. అరే కొంచెం అంతరా, కొంచెం ఉంచు. అరే నువ్వు అటు వెళ్ళు. అరే నువ్వు పట్టుకోరా గణేష్. నువ్వు జాయి ఎరగనివ్వకండి, ఆడు వెళ్తాడు. అరే అదర్ సీట్ ఎదరికేరా, నేను వేస్తాను. ఉండదు లాగే. అరే పైకి లేపండి. అవునే గణేష్ గన్నా తత్తారాడు. పైకి లేపు. వదిలే. అరే వదిలే, బండి మీద తీసురా, అన్నయ్యకి చెప్తాను నేను. ఇక్కడే బోనపల్లె ఇంటికి రా, అపార్ట్మెంట్కి రా. అరే ఫ్యాన్ అన్నావు, ఇదేనా ఫ్యాన్? చాలా కష్టపడ్డాం కానీ ఆఖరికి కారులో ఎక్కలేదు. సో ఇంక చేసేది వెళ్ళాక మళ్ళీ బ్యాక్ సీట్స్ అన్ని నార్మల్ గా వేసేసి, మాది ట్రక్ ఒకటి ఉంది టాటా ఏస్. సో ఆ ట్రక్ ని రమ్మని చెప్పాను. సో మాది గణపురంలో మాది ఈవెంట్స్ బిజినెస్, మ్యారేజెస్, ఫంక్షన్స్ అన్ని. యాక్చువల్లీ 2016 లో నేను మా ఫాదర్ కలిసి స్టార్ట్ చేసాం అది. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ 2018-19 ఆ టైంలో నేను వేరే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం నేను ప్రమోషన్స్ సైడ్ వెళ్ళాను. సో మా ఫాదర్ ఇప్పుడు ఈవెంట్స్ బిజినెస్ అవన్నీ కూడా మా ఫాదరే చూసుకుంటారు. సో ఆ ట్రక్ అని రమ్మని చెప్పాను మా కుర్రోళ్ళని. స్టాఫ్ ఉంటారు 4-5, ఇద్దరు రమ్మని చెప్పా. టాటా ఏస్ వేసుకుని వస్తున్నారు వాళ్ళు. సో ఆ టాటా ఏస్ లో దీన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాలి అపార్ట్మెంట్ దగ్గరికి, మా ఫ్లాట్ దగ్గరికి. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో వాళ్ళు వచ్చాక అది అయితే ట్రక్ లో అయితే ఈజీగా వెళ్ళిపోద్ది, బట్ కార్ లో కష్టంగా ఉంది. సో దానికి నాకైన కాస్ట్ 1500 రూపీస్ అయింది అలా ప్రింట్ వేయించడానికి. సో నేను ఇంకా బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాను, ఒక 1000 లోపే ఈ ఫోటోషూట్ అవ్వకూడదాం అనుకున్నాను కానీ, సో కొంచెం పెద్ద కాన్సెప్ట్ కదా, కష్టమే. బట్ నాకు దానికి అయిన కాస్ట్ 1500. ఇంకా లడ్డు ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. సో కాన్వీన్ అక్కడ కూర్చోబెట్టి ఆ లడ్డూస్ కొన్ని దాని ముందు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఒక డివోట్ అలా దేవుడి ముందు కూర్చొని లడ్డు ప్రసాదం బుడ్డ డివోట్ అనమాట కాన్వీ. సో పెడదామని. సో ఆ లడ్డూస్ ఒకటి స్వీట్ షాప్ లో ఆర్డర్ ఇవ్వాలి. వాటికి కూడా చాలా బడ్జెట్ లోనే అవుతుంది, తక్కువలోనే. బట్ మనం ఇదే బయట ఎక్కడైనా స్టూడియోకి వెళ్ళి చేయించాలి, ఫోటోగ్రాఫర్స్ రావాలంటే చాలా కాస్ట్లీ. బట్ ఎవ్రీ మంత్ ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి కాన్వీకి ఇలా ఫోటోషూట్స్ మేమే ప్లాన్ చేస్తున్నాము. సో బట్ అంటే మనం టూ మచ్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇది ఎక్స్పెన్సివ్ అనేది కాదు, ఒక 1000-1500లో మనం ఫోటోషూట్స్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. బట్ నేను మొన్న లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా, కొంచెం మనకు వర్క్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కొంచెం మనం టైం పెట్టగలగాలి. ఒక డేలో ఒక హాఫ్ డే మనం కేటాయించగలిగితే చాలు. మన బిజీ స్కెడ్యూల్స్ లో చాలా మంది చాలా బిజీగా ఉంటారు. సో నేను చేసేది అనమాట, డైలీ ఎటొకటి నేను ప్రమోషన్స్ అని అటని ఇటని పక్కన భీమవరం సెలూన్ అన్నట్టు తిరుగుతూ ఉంటాను. బట్ నాకు ఉన్న టైంలో ఏదో ఒక రోజు నేను నా వర్క్స్ ఆపేసుకొని కాన్వీ కోసం ఇలా ఫోటోషూట్స్ కోసం కేటాయించుకుంటూ ఉంటాను. సో ఈ రోజు నేను వెళ్ళలేదనమాట. సో ఈ వర్క్ ఉందని చెప్పేసి, ఈ వర్క్స్ దీంతో పాటు ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఇది నాకు ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయి ఇంకా నాకు డబ్బింగ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని ఇంట్లో చేయాల్సినవి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఈ రోజు నా వర్క్స్ అని పెండింగ్ పెట్టుకున్నాను. సో మా వాళ్ళు వచ్చిన తర్వాత నేను తిరుపతి టెంపుల్ ది తీసుకొని వెళ్తాం అనమాట. ట్రక్ అయితే వచ్చేస్తుంది, అది ఎదురు కనబడుతుంది కదా, కామిరెడ్డి. సో దీంట్లో ఇప్పుడు వేసుకెళ్ళాలన్నమాట. ఆడే మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సన్నీ గైడ్. మొగం మార్చుకున్నా
మొఖం మార్చుకున్నావే. ఈడే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనమాట సన్నీ. అన్నీ ఈడే చూసుకుంటాడు. ఆ బ్యానర్ దీనిలో ఇరా ఫోమ్ షీట్ అదే సందులో పెట్టారు చూడు. అది కాదు అదే అదే ఇంట్లో పైకి పట్టుకెళ్ళి హాల్లో పెట్టిస్తారండి. జాగ్రత్తగా పట్టుకు. అందుకే ఇద్దరు నమ్మన్నా ఇరిగిపోతే ఇంకెందుకు ఎరకుండా తీసుకెళ్ళాలి. ఇంకేమన్నా మీ బంధనం విరిగితే అందులో పెట్టి. పడితే డెప్ప పగిలిపోద్ది నీకు. ఇంటికి వెళ్ళిపో. ఇంటి దగ్గర పైన పెట్టేసి షాప్ దగ్గరకు వచ్చి. సో సక్సెస్ఫుల్ గా దాన్ని ఇంటికి పంపించాను. ఆ ఫ్రేమ్ ఆ ఫోమ్ షీట్ ని తిరుపతి టెంపుల్ ది. ఇప్పుడు ఇంకా లడ్డు ఒకటి పెండింగ్ ఉంది. ఆ లడ్డు కూడా ఆర్డర్ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి ఆ థీమ్ అంతా సెట్ చేసుకుని ఒక 4-5 ఫొటోస్ తీస్తే ఫస్ట్ అయిపోయినట్టు ఇంక ఫోటోషూట్ ఈ రోజుకి. 9th మంత్ ఫోటోషూట్ అనమాట ఇది. సో 9th మంత్ ఏదైనా డిఫరెంట్ గా ఆలోచిద్దాం అనుకున్నాం కానీ బట్ 9th మంత్ లో మేము పుట్టెంటుకలు తీపిచ్చాం కాన్వికి. సో ఆ పుట్టెంటుకలతోనే చేద్దాము, ఒక మెమరీగా ఉంటది తిరుపతి సెట్ లో. సో 9th మంత్ దాంట్లో నెంబర్ 9th అలా ఏం కనపడదు. బట్ 9th మంత్ కి అది గుర్తు అనమాట, గుండు చేయించినందుకు గుర్తుగా ఇంకా 9th మంత్ ఫోటోషూట్ కింద ఉంటుందని చెప్పేసి అలా ప్లాన్ చేసాం అనమాట ఈసారికి. సో ఇంటికి వెళ్ళగా స్వీట్స్ ఆర్డర్ ఇద్దాం. స్వీట్స్ అంటే లడ్డు, జస్ట్ ఒక 2 kgs లడ్డు చిన్నగా, చిన్న సైజులో ఒక 3 లడ్డూలో 4 లడ్డూలు 2 kgs చేయమని ఆర్డర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ లడ్డు తిరుపతి లడ్డూలో ఉండాలని చెప్పేసి కొంచెం పెద్ద సైజు కాన్విగాడికి ఎదుర పెడదాము ఫోటోషూట్ జరిగినప్పుడు అని చెప్పేసి ఈ లడ్డు స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చాను. వీటికి నాకు 400 అయింది. 2 kgs అనమాట. ఇది 2 kgs తో 3 లడ్డు చేయమన్నా. ఇవి 400 అండ్ అలానే వెనకాల ఈ బ్యానర్ నాకు 1500 అయ్యింది. సో బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను. ఒక 1000 రూపీస్లో దేవులు చేద్దాం అనుకున్నాను. కొంచెం పెద్దది కదా వెనకాల షీట్, అది మొత్తం అంతా ఒక 1000లో అవగొట్టేద్దాం అనుకున్నాం కానీ ఈసారి కొంచెం గట్టిగా అయింది. ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ దండలు ఇవి ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఎప్పుడో ఒకసారి షాపింగ్ చేసాము, ఎప్పుడో ఏదో ఫంక్షన్కి కొన్నాము. అండ్ ఈ బోర్డు మీకు తెలిసిందే, ప్రతి ఫోటోషూట్లోనూ వాడతాం మనము. దీని మీద ఆర్ట్ వేసింది అనమాట 9 months అని చెప్పేసి. సో 9th month షూట్ ఇది. అండ్ అలానే ఇవి ఫ్లవర్స్తో చేసింది. సో ఇది టోటల్ మనకి ఈ డెకార్కి మనం చేసింది. సో మొత్తం మీద జరిగింది అదనమాట. సో తక్కువలో చేద్దాం అనుకున్నాను, చాలా బడ్జెట్లో ఒక 1000 రూపీస్లో తేలి చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఫోటోషూట్కి అలా అవ్వలేదు. ఒక 2000 వరకు అయింది. బట్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి, కొన్నిసార్లు అలా అవుతుంటాయి. బట్ ఫైనల్గా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, బట్ బ్లర్ వేసేస్తున్నాను. కానీ ఇన్ ఫ్యూచర్ తన బర్త్డే దగ్గరలో నేను తన ఫొటోస్ కూడా రివీల్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు స్టే ట్యూన్ కాన్వికాస్ వరల్డ్.